కర్ణుడికి శాపాలు లేకపోతే మహాభారతం ఎలా ఉండేది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మహాభారత యుద్ధానికి కారణం కౌరవులు అనుకుంటాం. కానీ ఒక ప్రశ్న ఉంది. కర్ణుడికి శాపాలు లేకపోతే ఈ యుద్ధం జరిగేదా? కర్ణుడి శక్తిలో అర్జునుడి కన్నా తక్కువ కాదు. అస్త్ర విద్యలో సమానం. ధైర్యంలో ముందుండేవాడు. కానీ కర్ణుడి జీవితంలో 3 ప్రధాన శాపాలు ఉన్నాయి. 1. పరశురాముడి శాపం. అత్యవసర సమయంలో అస్త్రం గుర్తుకు రాదు. 2. భూమి శాపం. యుద్ధ సమయంలో రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. 3. ఇంద్రుడికి ఇచ్చిన కవచ కుండలాలు. అతని రక్షణ బలం పోయింది. ఈ 3 లేకపోతే కర్ణుడు అసాధారణ యోధుడు కాదు. అతడు అజేయుడు. అప్పుడు ఏమయ్యేది? అర్జునుడితో యుద్ధంలో కర్ణుడిని ఎవ్వరూ ఆపలేరు. కృష్ణుడికే యుద్ధాన్ని మరో విధంగా ఆలోచించాల్సి వచ్చేది. అంటే యుద్ధం జరిగేది కావచ్చు, కానీ ఫలితం మారేది. పాండవుల విజయం ఖాయం కాదు. కౌరవుల ఓటమి ఖాయం కాదు. అందుకే మహాభారతం మనకు ఒక విషయం చెప్తోంది. యుద్ధాన్ని వ్యక్తులు మొదలు పెడతారు, కానీ ఫలితాన్ని విధి నిర్ణయిస్తుంది. కర్ణుడి శాపాలు యుద్ధానికి కారణం కాదు, యుద్ధం ఎలా ముగుస్తుందో నిర్ణయించిన కారణం. మహాభారత రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.